70 రోజుల ఆ ప్రవచనము చాలా స్పష్టంగా దానియేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. 4 రకాలైన ప్రాబ్లమ్స్ అక్కడున్న దేవుని బిడ్డలు ఎదుర్కొన్నారు. దానియేలుతో పాటు మరి కొంతమంది దేవుని బిడ్డలు ఆ ప్రాంతానికి వచ్చారు. హనన్యా, మిషాయేల్, ఆ తర్వాత అజర్యా అనే 3 యవనస్తులు దానియేలుతో పాటు వారు కూడా బబులోను రాజ్యాన్ని కొనుక్కోబడ్డారు. బహుశా చాలా మంది వెళ్ళి ఉండొచ్చు, కానీ ఈ 4 యవనస్తులు మాత్రం దేవుని కోసం నిలబడాలని, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవునికి మహిమ తీసుకురావాలనే ఆశ, ఆకాంక్ష. న్యూ నాలెడ్జ్, ద ఫస్ట్ వన్ న్యూ ప్లేస్ అండ్ సెకండ్ వన్ న్యూ నాలెడ్జ్. వారు ఒక కొత్త జ్ఞానం వైపుగా తమ జీవితాల్లో ఆకర్షించబడే సమయంలో ఉన్నారు. ఇంతవరకు వారు నేర్చుకున్న అనుభవాలు వేరు, ఇంతవరకు వారు నేర్చుకున్న జ్ఞానం వేరు, ఇంతవరకు వారు నేర్చుకున్న అభిప్రాయాలు వేరు. కానీ ఎప్పుడైతే బబులోను రాజ్యానికి వచ్చారో, ఇప్పుడు బబులోను సాంప్రదాయాలు, బబులోను వ్యవహారాలు, బబులోను కట్టుబాట్లు, ఆ దేవతల విధి విధానాలు నేర్పించాలనే ఆ బబులోను రాజ్యం నెబుకద్నెజరు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చాడు. బాగా జ్ఞానం కలిగిన వారందరూ తీసుకురండి, వారికి బబులోను జ్ఞానాన్ని వారిలో ఇన్సిస్ట్ చేసి వారిని ఈ దేశానికి ఉపయోగకరంగా మార్చేయాలి, ఈ దేశానికి ఉపయోగకరంగా చేసేయాలని వారిలో ఒక న్యూ నాలెడ్జ్ ని ఇన్సిస్ట్ చేసే, లేకపోతే వారిలో ఒక న్యూ నాలెడ్జ్ ని ఇన్స్టాల్ చేసే పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. న్యూ నాలెడ్జ్, దట్ వాస్ ది ఛాలెంజ్ దే వర్ ఫేసింగ్. వారు ఎదుర్కొన్న మరొక నూతనమైన సమస్యనే కొత్త జ్ఞానము, కొత్త విషయాలు వారు బబులోనుకు సంబంధించిన విషయాలు నేర్చుకోవాల్సిన సమయంలో వారు ఉన్నారు. ఆ టైంలో కూడా దానియేలు 3 స్నేహితులు తమ సాక్ష్యాన్ని కోల్పోలేదు. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్నిసార్లు ప్రియులారా, దేవాది దేవుడు మనందరికీ కూడా గొప్ప వాక్యాన్ని మనకి ఇచ్చాడు. A battle between the wisdom of world and the wisdom of God. దేవుని జ్ఞానానికి, లోక జ్ఞానానికి మధ్య ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతానే ఉంది. లోక జ్ఞానం ఎప్పుడు దేవుని వ్యతిరేకిస్తుంది, లోక జ్ఞానం ఎప్పుడు కూడా పర సంబంధమైన ఆశీర్వాదాలు వ్యతిరేకిస్తూ ఉంది. ఈ రోజున జ్ఞానం విపరీతంగా పెరుగుతా ఉంది. వీఆర్ లివింగ్ ఇన్ ద సైంటిఫిక్ ఎక్స్ప్లోజన్. విపరీతమైన జ్ఞానం పెరుగుతాం. సైంటిఫిక్ ఏజ్ లో మనం ఉన్నాం, అటామిక్ ఏజ్ లో మనం ఉన్నాం. నానో టెక్నాలజీ చాలా ఈజీగా ప్రతి ప్రాంతానికి శరవేగంతో దూసుకుపోతా ఉంది. ఇలాంటి లోక జ్ఞానము నింపబడుతున్న రోజుల్లో ఆనాడు దానియేలు, ఆ తర్వాత హనన్యా, మిషాయేల్, అజర్యా ఈ 3 కూడా బబులోను దేశంలో ఉన్నప్పుడు వారున్న ఆ ప్రాంతము కొత్త జ్ఞానానికి వారికి తలుపులు తెరుస్తూ ఉంటే, ఆ జ్ఞానాన్ని వారిలోనికి రానివ్వకుండా దైవ జ్ఞానంతో లోక జ్ఞానాన్ని జయించిన గొప్ప బిడ్డలు, దేవుని బిడ్డలు. మీలో ఏ జ్ఞానం ఉంది? కొంతమంది లోక జ్ఞానం ఉంటుంది బాగా. లోకాన్ని గురించి మాట్లాడంటే అంతానే మాట్లాడతారు. దేవుని గురించి మాట్లాడుతున్నావా? దైవ జ్ఞానంతో నింపబడ్డావా? బైబిల్లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ లోక జ్ఞానాన్ని దయ్యముల జ్ఞానం అన్నారు. చెప్పండి, ఏ జ్ఞానం అన్నారు? దాన్ని దయ్యాల జ్ఞానం అన్నారు. కొంతమంది యవనస్తులు ఉంటారు, పరీక్షలు వస్తూ ఉంటే చదువుకోవాలనే జ్ఞానం కంటే ఆ పరీక్షలు ఎలా కాపీ కొట్టేయాలనే జ్ఞానం బాగుంటుంది వాళ్ళు కదా. రకరకాల పరిస్థితులు, ఆ చేతి మీద రాసి వెళ్ళిపోయి షర్ట్ అంతా క్లోజ్ చేసేసి జాగ్రత్తగా ఇన్విజిలేటర్ వెళ్ళిపోయిన తర్వాత తీసేసి రాసేస్తూ ఉంటారు. లేకపోతే ఇంకేంటి రకరకాల పరిస్థితులు అన్నీ కూడా. ఆలోచన చేయండి. ప్రభు మాట్లాడుతున్నాడు, లోక జ్ఞానము కంటే దైవిక జ్ఞానం మీద. చాలాసార్లు మీకు చెబుతున్నాను, చంద్రమండలం మీదకి వెళ్ళడానికి ఊళ్ళు ఊడుతున్నాం, కానీ రోడ్డు ప్రక్కన ఒక వ్యక్తిని కలుసుకోవడానికి, వారికి మేలు చేయడానికి మాత్రం గడప కూడా దాటలేకపోతున్నాను. చంద్రమండలం తిరగాలని మానవుడు ఆశపడుతున్నాడు, కానీ శ్రమలు పడుతున్నా, ఇబ్బందులు పడుతున్నా, అనారోగ్యంతో బాధపడుతున్నా ఒక వ్యక్తిని చూడడానికి